తిరుపతి కల్తీ ప్రసాదం దోషులను శిక్షించాలని కోరుతూ పిఠాపురం నుంచి పెద్ద తిరుపతి వరకు తారా వారాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా పాదయాత్ర శుక్రవారం ఏలూరు చేరుకుంది. అఖండ దీపాన్ని తలపై ఉంచుకుని ట్రస్ట్ చైర్మన్ అవినాష్ దేవీచంద్ర పాదయాత్ర చేసుకుంటూ ఏలూరు మీదుగా విజయవాడ వెళ్లారు. దేవీచంద్ర మాట్లాడుతూ ఇటీవల తిరుమల ప్రసాదం కల్తీ విషయంలో మహాపాపం జరిగిందని, ఆ పాపం పోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అఖండ దీపం వెలిగించాలని కోరారు. పాదయాత్ర చిన్న తిరుపతి మీదుగా ఏలూరు తీసుకురావడం జరిగింది. ఏలూరు నుంచి హనుమాన్ జంక్షను, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి శ్రీవారి పాదాలు మెట్ల మీదుగా అఖండ దీపాన్ని, నా పాదాల మీదుగా అఖండ దీపాన్ని తీసుకువెళ్తున్నానన్న తీసుకెళ్లాలన్న సంకల్పం. ఈ అఖండ దీపాన్ని లోక కళ్యాణార్థం గురించి భారతదేశంలో మొత్తం అఖండ దీపం వెలగాలి. ఈ అఖండ దీపం వెలిగితే మనకు లోక కళ్యాణం బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి విపక్షలు లేకుండా, పంచభూతాలన్నీ శాంతిగా ఉండి, మనకి ఎటువంటి వరదలు, ఎటువంటి అతి వర్షాలు ఇది లేకుండా మొత్తం లోక కళ్యాణం జరిగే విధంగా పాదయాత్ర చేస్తున్నాము. ఆ దీపంలో అంత శక్తి ఉంది కాబట్టి అఖండ దీపాన్ని వెలిగించి మన భారతదేశాన్ని కాపాడాలని సంకల్పంతో నా పిలుపు. నమో వెంకటేశాయ. మీ పేరండి? నా పేరు అవినాష్ దేవీచంద్ర, పెద్దాపురం.